బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్ ఈయన ఈ బలోచిస్తాన్ నాయకుడు భారతదేశానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో ఏమని వస్తుంది, ఈ బలూచిస్తాన్లోకి ఏది సిపెక్ అంటే చైనా నుండి పాకిస్తాన్ ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ గ్వడార్ పోర్టుని సిపెక్ రక్షణకి చైనా ఆర్మీ చైనా ఎయిర్ ఫోర్స్ బలూచిస్తాన్లో దిగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము పాకిస్తాన్తో మేము పోరాడగలుగుతున్నాం, కానీ చైనా ఆర్మీ చైనా నేవీ వస్తే బలూచిస్తాన్లోకి మాకు పోరాడే శక్తి సరిపోదు. కాబట్టి భారతదేశం మీరు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు పాకిస్తాన్ విభజించి ఎలా సహాయం చేశారో మాకు ఇప్పుడు సహకరిస్తే మేము బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావం అయిపోతుంది, మేము డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చైనా వస్తుంది, చైనా వస్తే మీకు కూడా డేంజరే. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి, మేము పోరాడుతున్నాం, మీ భారతదేశానికి మేము నిబద్ధం అయి ఉంటాం, లాయల్గా ఉంటామని ఈ బలూచిస్తాన్ మీర్ యార్ బలోచ్ అనే నాయకుడు భారతదేశ ఫారిన్ మినిస్టర్కి అంటే భారతదేశానికి డిప్లొమాటిక్గా ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక సంచలనం అయిపోయిందండి. ఎందుకంటే బలూచిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేస్తుందా లేదా? ఎందుకంటే చైనా ఆర్మీ చైనా ఎయిర్ ఫోర్సు చైనా నేవీ గ్వడార్ పోర్ట్ దగ్గరికి అంటే చైనా బలూచిస్తాన్ దగ్గరికి రావడం అంటే మనకి చాలా చాలా ప్రమాదం. ఇది బలూచిస్తాన్ నాయకుడు చెప్పినట్టు కాదు.